వెల్కమ్ బ్యాక్. నా అవతారం చూడకండి, ఎర్లీ మార్నింగ్ కదా, ఎక్కడికో ఇంటి కొంచెం దూరంగా వచ్చి చేసుకుంటున్నాను అనమాట. అయితే మ్యాటర్ ఏంటంటే, నిన్న రైట్ ఓజీ మూవీకి వెళ్ళాం, ప్రీమియం షోకి. నేనైతే 10:30 షోకి అయితే నేను ఆల్మోస్ట్ 8:30, 9కి వెళ్ళిపోయాను. అక్కడ ఫ్యాన్స్ ఫెస్టివల్ చేశారు కాసేపు, దాని తర్వాత థియేటర్లోకి వెళ్ళాం. ఆఫ్కోర్స్ సినిమా స్టార్ట్ అయిన తర్వాత నుంచి ఒక మెయిన్ ఎలాగంటే కల్ట్ ఫ్యాన్, పవన్ కళ్యాణ్ కల్ట్ ఫ్యాను ఒక మూవీ తీస్తే ఎలాగుంటుంది అనేది ఈ మూవీ చూపించింది ఎగ్జాక్ట్గా. ఇందులోని మనకి మెయిన్గా ప్లాటింగ్ అంటే వైలెన్స్ ఎక్కువ ఉంది, ఏ సర్టిఫైడ్ ఉన్నది. సో వీళ్ళు అయిన వాళ్ళు అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అంటే అంటే వైలెన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. బట్ నా ప్రాబ్లం అయితే కాదు, బట్ సినిమా మాత్రం హైలైట్. స్టోరీ బాగా ఉంది, డౌట్ అయితే పడవలసిన లేదు సుజిత్ది. అయితే మనకి ఎప్పటి నుంచో ఒక కథనం వినపడుతుంది, సాహోకి ఓజీకి ఒక లింక్ ఉందని, ఇంటర్నల్ లింక్ ఉందని. కరెక్టే, మూవీ చూసినప్పుడు మీకు ఆ ఇంటర్నల్ లింక్ అనేది రివీల్ అవుతుంది. అండ్ దాంతోపాటు దీనికి సీక్వల్గా ఉంటుందని కూడా ఓజీ మూవీలో చూపించారు. ఇంకొక విషయం ఏంటంటే, కాసేపులో మూవీ రన్ అవుద్ది అనగా డివి వాళ్ళు ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్ అయితే చేశారు. నేను ఎగ్జాక్ట్గా అయితే చూడలేదు క్లియర్గా, బట్ SCU అనేది హైలైట్ చేసాడు. మేబీ సినిమాటిక్ యూనివర్స్. నేను స్టార్టింగ్లోని అది చూసిన తర్వాత నాకు అర్థమయ్యింది, డౌట్ వచ్చింది. బట్ ఎప్పుడైతే సినిమాలోని సాహో ప్రస్థానం వచ్చిందో అండ్ ఎండింగ్లోని ఎండ్ టైటిల్స్లోని OG2 అని వచ్చిందో అప్పుడు అర్థమైంది ఇది సినిమాటిక్ యూనివర్స్ ఇక అంటే కంటిన్యూస్గా ఉన్నాయని అర్థమైంది నాకు. అయితే ఈ ఓజీ మూవీ ఏదైతే ఉందో జపనీస్తో మొదలయ్యి అక్కడ జరిగిన వార్లోని, అంటే మనకి సెకండ్ వరల్డ్ వార్లోని సెకండ్ వరల్డ్ వార్లో అక్కడ జరిగిన నష్టానికి అక్కడికి ఉన్న ఇండియన్స్ మళ్ళీ తిరిగి మన దేశానికి రావడంతో కథ మొదలవుతుంది. అయితే వచ్చినప్పుడు కూడాను కొందరు జపనీస్ వాళ్ళు కూడా ఇండియాకి వచ్చేస్తారు. సో అప్పుడు ఆ స్టోరీ ఏం జరిగింది అనేది ఎంటైర్ మూవీ. బట్ ఒక ఫ్యాన్ బేస్, ఒక ఫ్యాన్ బాయ్, కల్ట్ ఫ్యాన్ ఉన్న ఒక వ్యక్తి ఆయన ఎలివేషన్ షాట్స్ తీస్తుంటే మా థియేటర్లో సీట్లో కూర్చోబుద్దాలి లిటరల్లీ. అంటే నేను కూడా ఆయన ఫ్యాను. ఆ ఎలివేషన్ షార్ట్స్కి అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి పండుగ అని చెప్పాలి. ఈచ్ అండ్ ఎవ్రీ షాట్ వెల్ కోరియోగ్రఫీ అండ్ వెల్ డైరెక్టెడ్. సుజిత్ అన్న అయితే మాత్రం ఒక్కొక్కడికి పండుగ ఇచ్చి ఎన్ని సంవత్సరాలుగా వెయిట్ చేసినందుకు గాను పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి ఫుల్ పండుగ ఇచ్చింది. సో నా వరకు అయితే మాత్రం ఖచ్చితంగా అందరూ మూవీ అయితే థియేటర్లోనే చూడండి. సో అందరూ టికెట్ హైగా ఎక్కువ అనుకుంటున్నారు. ఒక 10 days వరకు మాత్రమే టికెట్ ప్రైస్ ఉంటుంది, దాని తర్వాత మళ్ళీ ఆటోమేటిక్గా రేట్లు అయితే తగ్గిపోతాయి. మూవీ అయితే మాత్రం 100% చూడొచ్చు. నాకు బాగా నచ్చింది ఏంటంటే విలన్ కావనివ్వండి, హీరో కావనివ్వండి, BGMs హైలైట్గా ఉన్నాయి. తమ్మనన్న అయితే ఇచ్చి పడేసాడు BGMస్తో. అది కొన్ని సిచ్యువేషన్లు అయితే మ్యూజిక్ బట్టి, పర్సన్ బట్టి ఆ పర్స్పెక్టివ్ అని మారిపోతుంది. నాకు ఆ BGMs అయితే ఇంకా మైండ్లో చూడలేదు, అంత బాగున్నది సినిమా. అండ్ ఆఫ్కోర్స్ ఇప్పుడు మీకు ఈ వీడియో ఎండింగ్లోని జరిగిన ఫెస్టివల్లో చిన్న బిట్స్ కూడా వేయడం జరుగుతుంది, ఎండింగ్లో వేస్తాను చూడండి. అండ్ అన్ఎక్స్పెక్టెడ్ అంటే మూవీ సాధారణంగా చాలామంది ప్రమోట్ చేస్తుంటారు చూస్తారు, బట్ ఈ మూవీకి మాత్రం ఎక్కువ సెలబ్రిటీస్ ప్రమోట్ చేశారు. ఓజీ మీకు కావాల్సినంత స్టఫ్ ఇస్తుంది, అది ఇది చాలా. ఆఫ్కోర్స్ చాలామంది ఎక్స్పెక్టేషన్స్ వెళ్తాం, ఆ ఎక్స్పెక్టేషన్స్ ఏం మాత్రం పోలేదు, అలాగే ఉంది. సో ప్లీజ్ గో అండ్ వాచ్ ఇన్ ది మూవీస్. మీకైతే మాత్రం పండగే భయ్యా, మూవీ హ్యాపీగా చూడొచ్చు, అంత బాగుంది మూవీ. నాకు ఇందులో బాగా నచ్చింది ఏంటంటే ఆయన సమురాయిగా హైలైట్ అనిపించింది. ఆయన ఎప్పటి నుంచో నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్నారు, కరాటే నేర్చుకున్నారు కదా. సో ఈ సమురాయి కత్తిని ఎంత బాగా వాడే విధానం చూపించారు అంటే అంత బాగా చూపించారు. అది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది.
అండ్ బ్యాక్ టు అయితే ఆయన ఆఫ్ కోర్స్. అండ్ ఇంకోటి ఏంటంటే పార్ట్ 2లో ఏదైతే ఉందో మొత్తం మ్యాక్సిమం జపనీస్ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన చెప్పిన లాస్ట్ బిట్ని బట్టి అయితే మ్యాక్సిమం జపాన్లోనే ఉంటుంది. ఇది కంపేర్ చేయను కానీ మనకి టైప్ ఆఫ్ మూవీస్ అని చెప్పను, బాగున్నది. ఎగ్జాక్ట్గా చెప్పను, నాకు గుర్తయితే రావట్లేదు. నాగార్జున గారిది ఒక మూవీ ఏదో ఉంది, అందులోనే ఆయన ఒక పోలీస్ ఆఫీసర్ ఒక మాఫియాని మొత్తాన్ని తుడిచిపెట్టేశారు. అలాగా సెకండ్ హాఫ్లో కూడా జపాన్లోని సెకండ్ వరల్డ్ వార్ తర్వాత జరిగిన సిచ్యువేషన్స్తోని ఒక సిండికేట్ అంటే వచ్చిన దాన్ని బట్టి సిండికేట్ని ఎలా ఈయన సమూలంగా నాశనం చేశాడు అనేది స్టోరీ నాకు తెలిసినంత మేరకు. ఇట్స్ జస్ట్ గెస్ మాత్రమే. నేను ఇది 30 సెకండ్స్లోనూ 1 minute తీసేది కాదు ఈ స్టోరీ రివ్యూ, ఎందుకంటే నేను కూడా కల్ట్ ఫ్యాన్ ఆయనకి. ఆయన చూసిన తర్వాత నేను చెప్పలేను, ఇంకా మూవీ ఎత్తు గురించే మాత్రం ఇంకా దీని గురించి చెప్పలేము, రివ్యూలు అయిపోద్ది. ఇందులో వెల్ ప్లేడ్ అంటే అఫ్కోర్స్ అందరూ చాలా బాగా పాడారు. దీనికి మనకి మనం ట్రైలర్ చూసిన చిన్న చిన్న ఎలివేషన్ కట్స్ అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి. ఐ మీన్ కొన్నిసార్లు మనకు ఎలివేషన్ షాట్స్ కనిపించకపోవచ్చు, బట్ ప్రతి షాట్ కూడా ఉన్నది అందులోనే ట్రైలర్ నుంచి వచ్చింది. నాకు అర్జున్ దాస్ గారు కొన్నిసార్లు వాయిస్ మనకి స్టార్టింగ్లో అలాంటి వాడు తిరిగి వస్తున్నాడండి, ఆ డైలాగ్ ఆయన వాయిస్ ఓవర్ వచ్చిన ప్రతిసారి కూడా, వాయిస్ ఓవర్ పర్సన్ ఉన్నారు వచ్చిన ప్రతిసారి కూడా హైప్ అనిపించింది. అండ్ ఆయన పేరు తెలిసిన ప్రతిసారి కూడా ఒక ఫీల్ వస్తుంది అనమాట, చాలా బాగుంది. నా వరకు రివ్యూ అయితే ఇదే. నేను నిన్న నైట్ వెళ్ళేసరికి ఫ్యాన్స్ పండుగ ఏదో చేస్తున్నారు. సో దట్స్ ఇట్ గైస్ ఫర్ టుడే. ఫర్దర్గా నెక్స్ట్ ఒక 2-3 మూవీస్ ఉన్నాయి, వాటికి కూడా రివ్యూస్ ప్రొవైడ్ చేస్తాను. సో దట్స్ ఇట్. సో సైనింగ్ ఆఫ్, దిస్ ఇస్ కృష్ణ. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కామెంట్స్.